హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ శిల్పాని. ఈ వీడియో వచ్చి లేడీస్‌కి సంబంధించిందండి. మీకేమన్నా నచ్చుకోకపోతే స్కిప్ చేసేయండి. లేడీస్‌కి మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదండీ! పీరియడ్స్ అయిపోయినంక ఫిఫ్త్ డే నేనైతే ఎలా క్లీన్ చేస్తానో, మా ఇల్లు ఎలా శుద్ధి చేస్తానో మొత్తము దానికి సంబంధించిన వీడియో అండి ఇది. నేను మార్నింగ్ లేసేసి తాలింపు, ఆలు తాలింపు, చట్నీ, దోస రెడీ చేశానండి. చేసేసినంక బాబుకు మొహం కడుక్కోమని చెప్పి ఇప్పుడు హాలిడేస్ కదా! మొహం కడుక్కో అని చెప్పేసి నేను ఇంకా వాడికైతే దోసేసి ఇచ్చేసాను మా పిల్లలకి. దోసేసిన తర్వాత మొత్తం ఇంకా ఇంట్లో ఉండే బెడ్ కవర్స్ అన్నీ తీసేసానండి. ఫిఫ్త్ డే ఈరోజు. అందుకని మొత్తం బెడ్ కవర్సు, దిండు కవర్సు, కర్టన్లు, తర్వాత సోఫా కవర్సు మొత్తం తీసేసి ఒక మూట కట్టేసి పక్కకు పెట్టాను. కర్టన్లు గూడా తీసేసానండి చూడండి. బాత్రూమ్ కర్టన్స్, డోర్ కర్టన్స్ మొత్తం ఈ పక్క రూమ్‌లో గూడా మొత్తం ఇంకా మొత్తం తీసేసాననమాట. ఇది నేను ఈ పద్ధతయితే ఎన్నో ఏళ్ల ఇంకా నేనైతే పాటిస్తున్నానండి. టుడే నేను ఇలా మొత్తం తీసేస్తాననమాట. అన్నీ తీసేసి ఒక్క తావైతే నేను మూట కట్టేసి ఒక పక్కకు పెట్టేశాను. తర్వాత గదులన్నీ ఊడ్చేశానండి. నీట్‌గా గదులన్నీ ఊడ్చుకొని వస్తున్నాననమాట. ఇదిగోండి ఇలా బయట పారేశాననమాట. టబ్‌లోకేసాను. ఇవి వాషింగ్ మిషన్‌కెలా. ఇంక గదులు మొత్తం ఊడ్చేసినంక ఒక బకెట్ తీసుకొని బకెట్‌లో పెనాయిల్ కొద్దిగా రాళ్ళుప్పండి బాగా ఒక పిడికెడంత. తర్వాత పసుపు. పసుపు 2 స్పూన్‌లేసేసి మొత్తం తడబట్టండి. మొత్తం తడబట్టి పెట్టేసాననమాట. ఫిఫ్త్ డే నేను మొత్తం పెట్టేసాను. ఇక్కడ షోకేస్ దగ్గర గూడా మొత్తం అంతా నీట్‌గా తుడుచుకొనేసి ఆహ్, ఇంకా ఆ రోజు మొత్తం పనులండి. ఇంకా మ్యాట్లు గూడా మొత్తం ఉతికేస్తాననమాట నేను. ఎందుకంటే ఇది ఎలా అలవాటయిపోయిందండి. నేను చిన్నప్పుడైతే అసలు నేను ఇలా అంతా చేసేదాన్ని గాదు. ఏమో ఇంక పూజలు చేసుకోవాలని ఇలా అంతా చేయాల్సొస్తాంది. సింబాకైతే ఇప్పుడే దెబ్బ తగిలింది. వాడు అరుస్తున్నాడు. చూడండి ఎంత పెద్ద గాయమయింది. సరేలే అని వాడిని పక్కకు పెట్టేసి ఇప్పుడైతే తడబట్టలు మొత్తం నీట్‌గా తుడుచుకొనొస్తానానండి. ఒక్కొక్క రూమ్‌కి 2, 2 బకెట్లనమాట. ఇంకా తుడిచేదయిపోయింది. ఇంకా ఈ బట్టలేసేద్దామని పైకి పెట్టుకొని వెళ్తున్నాననమాట. పైకి బట్టలు తీసుకొని వెళ్తున్నాననమాట. పైనే అండి వాషింగ్ మిషన్ ఉండేది. నేనంత మార్నింగ్ లేసినప్పుడే మొత్తం బట్టలన్నీ వాషింగ్ మిషన్‌కేసేసి ఆరేసాననమాట. ఇప్పుడు బెడ్‌షీట్ లాస్ట్ ఇంకా అన్నీ ముట్టుకుంటాం కదండీ! బట్టలు, ఇంకా కర్టన్‌లు అన్నీ ముట్టుకుంటాము. ఈ కర్టన్‌లకైతే ఇనుపవున్నాయన్నమాట హోల్స్. అందుకని నేనిలా మొత్తం ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఆ తాడు తీసుకొని ఇలా కడతాననమాట. ఇలా కడితే వాషింగ్ మిషన్‌లో ఏస్తే అవి ఇనుప ఉంటాయి గదా! హోల్స్ ఉండే దగ్గర ఇనుపవి అవేమి ఇలా ఏమి కావండి అవి. అందుకని నేను అలా చేస్తున్నాననమాట. ఇగోండి అవేమి కావు ఇనుపవి. అందుకని నేను అలా చేస్తున్నాననమాట. ఇలా మూట కట్టేసి ఇప్పుడు వాషింగ్ మిషన్‌లోకి ఏద్దామని పక్కన పెట్టేసాను. ఇప్పుడు మొత్తం బెడ్‌షీట్లన్నీ ఏస్తున్నాను చూడండి. సోఫా కవర్సు, బెడ్‌షీట్స్ అన్నీ ఏస్తన్నాను. ఈ మంత్లీ పీరియడ్స్ వస్తే ఇదొక పెద్ద తలకాయ నొప్పండి. అసలు ఇంకా ఇల్లు మొత్తం ఇంక మంత్లీ క్లీన్ చేసేదే ఇంకా పని. ఇప్పుడు నాదొక్కటే కాకోకుండా ఇంకా ఇంట్లో హ్మ్. ఇదొక పెద్ద పని. నేనైతే నేనైతే బట్టలకి ఏరియల్ వాడతానండి. చాలా బాగా పనిచేస్తది. చాలా మంచి లిక్విడ్ అనమాట. మురికి బాగా పోతుంది. ఈ వాషింగ్ మిషన్ గూడా అంతే ఎల్‌జీ వాషింగ్ మిషను. చాలా బావుందండి. బాగా బెడ్‌షీట్‌లు గూడా నీట్‌గా వస్తాయి. మాదొచ్చి ఎల్‌జీ వాషింగ్ మిషన్ అండి. అసలు బెడ్‌షీట్‌లయితే సూపర్‌గా ఉతుకుతుందనమాట. ఈ వాషింగ్ మిషన్ వచ్చినాక నాకైతే అర్ధం పని ఇదే చేసి పెడుతుందనమాట. బట్టలు మా పిల్లలైతే పొద్దున్నే ఒక జత, సాయంకాలం ఒక జత, 2 జతలు ఉతుకుతారు రోజుకి. ఇంకా రోజుటికి రోజు నేను ఏస్తుంటాననమాట బట్టలు. ఇంకా పైకొచ్చి వాషింగ్ మిషన్‌కేసేసి ఇంకా బట్టలు చూపెడుతున్నాననమాట. నేను ఆరేసే వీడియో తీయలేదు. బాబుకి తీయమంటే తీయలేదనమాట. ఇప్పుడు తీయరా అని చెప్తున్నాను. చూడండి ఇన్ని బట్టలు పడతాయన్నమాట మాకు. రోజు ఇడిచి రోజు. నేను
ఖాళీనే ఉండదనమాట నాకి. పనులు చేస్తూనే ఉంటాను. ఇంగ వాషింగ్ మిషన్‌కేసి కిందకొచ్చేసాను. కిందకొచ్చేస్తే సింబా గాడికి చూడండి మేము క్లీన్ చేస్తన్నాము గాయంకి మందేసి కొంచెం కట్టుకెడదామని. వీడికి పాపం చాలా నొప్పి పెడతాంది. చాలా బొక్క పడిపోయిందండి. లోపులుగా ఇది డీప్‌గా కొరికేసింది ఏదో పిల్లి. లోపలంతా బొక్క పడింది. అసలు ఎంత బాధేస్తాందో నాకైతే. పాపం మా పాప చూడండి అది చేస్తుంటే దానికి అలా పడుకోయిందనమాట. నిద్రొస్తాందనమాట. సరే ఇప్పుడైతే ఆయింట్‌మెంట్ తీసుకురాలేదు ఇంకా నేను. అందుకని పసుపేద్దామని దానికైతే టిష్యూ పేపర్‌తో అంతా క్లీన్ చేస్తాంది పాప. చాలా ఇష్టమండి. చిన్నప్పటి ఇంకా దీన్ని అల్లారు ముద్దుగా సాకుకున్నామనమాట. ఇది చూస్తే 3 రోజులకొకసారి ఇలా దెబ్బలు తగిలించుకొని వస్తా ఉంటుంది. చాలా బాధేస్తాంది. చానా బ్లడ్ కారిపోతాందండి బిడ్డకి పాపం. చాలా బాధేస్తాంది నాకైతే. ఇక నేను పక్కలోనే కూర్చొని వాడిని చూస్తున్నాను. ఇప్పుడు పాపైతే పసుపేస్తుంది. పసుపేసేటప్పుడైతే మంట కదండీ! ఆ మంటకి అది తట్టుకోలేక ఇప్పుడు లేసేస్తుంది పాపము. ఇంక సరేలే అని ఇంక నేను బాత్రూమ్‌లో కూడా పెండింగ్ ఉన్నాయండి. బాత్రూమ్‌లు తిక్కేసి రెండూను నేనైతే ఇంకా స్నానం చేసేసానండి. స్నానం చేసి ఇంకా టిఫిన్ నేను గూడా తినేద్దామని వంటింట్లోకి వెళ్తున్నాననమాట దోసేసుకునేకి. ఈరోజైతే మార్నింగ్ 11 కంతా మా పనులన్నీ నీట్‌గా అయిపోయాయి. ఇంక 12 కంతా మా ఆయనొచ్చేసాడు. 12:30, 1 అయింది. స్విమ్మింగ్ పూల్‌కి వెళ్దామని స్విమ్మింగ్ పూల్‌కైతే రెడీ అయిపోయి మా పిల్లలు, మా చెల్లెల పిల్లలు, మా చెల్లి, మా మరిది గారు మేమంతా ఇంక స్విమ్మింగ్ పూల్‌కి వచ్చేసామండి. మా ఊర్లో అయితే స్విమ్మింగ్ పూల్ ఒక్కటే ఉంది. ఇంక పిల్లలు అల్లరి పెడతా అంటే వెళ్దాం వెళ్దాం అని ఇంకైతే స్విమ్మింగ్ పూల్‌కైతే వచ్చేసామండి. మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఇదే అండి. అక్కడికే వెళ్తున్నాం లోపలికి. ఇగోండి పొట్టుకి దిగేసింది మా చెల్లి కూతురు. మా చెల్లి కొడుకు గూడా దిగేశారు. ఇప్పుడైతే ఇంక నేను గూడా దిగుదామని ఫిక్స్ అయ్యాననమాట. ఇప్పుడు నేను గూడా స్విమ్మింగ్ పూల్‌లోకైతే దిగేస్తున్నానండి. చల్లగా ఎంజాయ్ చేద్దామని నేను గూడా దిగేసాననమాట. అవి వాటరు ఆ సైడ్ ఇడిసారండి. వాటర్ తగ్గాయి. స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేశారంట. అందుకే వాటర్ తక్కువుంది. అయినా గూడా నేను ఆ వాటర్‌లోకి దిగాననమాట. గంటకి రూ. 60 అండి. పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా. చాలా టూ మచ్ కదండీ కాస్ట్. వాటరే లేవు. రూ. 60 తీసుకున్నారు. ఒక్కొక్కరికి మేము ఎంతమంది పోయాము? నా 8 మంది పోయాము. 8 మందికిను ఇంకా వాళ్ళు తీసుకున్నారండి. నేనైతే అదే నీళ్ళలోనే ఈత కొడుతున్నాను. నాకైతే ఈదొచ్చేలేండి. చిన్నప్పుడే మా చేను దగ్గర బాయిలుంటే బాయిల దగ్గర నేర్చుకున్నాము. సరదాగా పిల్లలతో అలా ఆడుకొని బాయ్ బాయ్.